పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మెయిన్ రోడ్ జామియా మసీద్ నందు నిర్వహించిన ఇఫ్తార్ కార్యక్రమంలో కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మైనారిటీల రక్షణకు, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మసీదులు, ఈద్గాలు, కబర్స్థాన్ల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోందని, ముస్లింల అభివృద్ధికి ఎప్పుడూ ముందుంటుందన్నారు. మైనారిటీల అభివృద్ధి, విద్య, ఆర్థిక పురోగతికి ప్రత్యేక పథకాలు అమలు చేయనుందని, కుల మతాలకు అతీతంగా అందరూ సోదరభావంతో కలిసి ఉండాలని పిలుపునిచ్చారు. మానవతా విలువలతో మనిషి మహోన్నతుడిగా మారాలన్నదే ఉపవాసాల అసలు ఉద్దేశ్యమన్నారు. ఈ కార్యక్రమంలో జామియా మసీద్ ప్రెసిడెంట్ కె ఎజాజుద్దీన్, టీడీపీ మైనారిటీ నాయకులు ఎస్కే రహీం, ఎండి ఖాన్, ఎంఏ తాజుద్దీన్, అస్టివాలి, ఎండి అన్సార్ బేగ్, మల్లిపూడి వీరు తదితరులు పాల్గొన్నారు. దగ్గర నుంచి సార్ ఒకసారి ఓకే సార్. బయటకి బయట రైట్ వెయిట్ పైకి టైం అయిపోతుందని అందుకే అన్న అయిపోతుంది. అంటే మన కాకినాడ కూడా ఇలాగే చేసుకుంటే బాగుంటుంది. మసీదులు అక్కడ ఇలాగే అది మీరు ఎవరు కూడా మనసులో తొలగించాలి. మన జిల్లాలో కూడా అదే మీ అందరికీ అన్ని ప్రాంతాల్లో కూడా మనం చాలా ఈ ప్రాంతాలు ఈరోజు మన మసీదు కింద తయారైనప్పుడు ఈ సందర్భంగా చాలా బాగుంది. ప్రార్థన మందికి వెళ్ళాం, లోపలికి వెళ్ళిన తర్వాత నమస్కరించి సలహాలు చాలా సంతోషమైంది. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసాలు నామం చేయడం, ఏదైతే మతాన్ని ప్రార్థించి నమోదు చేస్తున్నారో మీరందరూ కూడా దీనిగా ఆత్మం చేసుకోవడం అందరూ కూడా వాళ్ళకు మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ వ్యక్తిగత జీవితంలో ఏదైతే మీరు ఆశిస్తున్నారో ఆశయాన్ని నెరవేరాలని ఆదాయంలో అంతా మంచి జరగాలని మరొకసారి ఈ శాస్త్రజ్ఞులు మీ మనలో అన్ని విధాలు మంచి జరగాలని కోరుకుంటున్నారని సందర్భంగా తెలియదు. అదే రోజున రంజాన్ మాసంలో అన్ని మసీదులకు ఆహ్వానిస్తే ప్రతిరోజు కూడా ఒక మసీదుకి వెళ్ళడం, ఇఫ్తార్లో పాల్గొనడం, అదే మీరు దర్శనం వచ్చాం. చాలా సంతోషంగా ఆనందం ఉంది. మనకి పెద్దలు నజీర్ గారు కూడా ఈరోజు ప్రత్యేకంగా పాల్గొనడం జరిగింది. వారికి కూడా సంతోషం చేసుకుంటూ చాలా సంతోషం కూడా ప్రజలు చెప్పారు అన్ని విషయాలు కూడా. ఈరోజు అధికారులు ఉన్నా లేకపోతే కూడా ఎప్పుడు కూడా ఉన్నవాళ్ళు మీ మనసుగానే ఉండడం తప్ప ఎప్పుడు వేరే విధంగా
చక్కగా దేవుడి దేవల్ల అందరూ ఉపవాసాలు ఉంటూ దేవుడిని స్మరించుకుంటూ 5 పూట్ల నమాజ్ చేసుకుంటూ జకాత్ చెల్లించుకుంటూ పేదలకు చూసుకుంటూ చక్కటి వాతావరణంలో నిలబడి ఉంది. మనం రంజాన్ అంటే మనమే కాదు మన హిందూ సోదరులను కూడా కలుపుకుంటూ చక్కటి వాతావరణంలో సౌహార్దంతో చాటుతూ చక్కగా వస్తున్నాం. గత 20 రోజుల నుంచి మనం రంజాన్ వేడుకలు చక్కగా చేసుకుంటున్నాం. మన ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మన మధ్యలో మన ఆత్మీయులు, మన మైనారిటీ అంటే ప్రాణం ఇచ్చే వ్యక్తి, మన కాకినాడ నగర ఎమ్మెల్యే గారైన శ్రీ వనవాడి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు గారు మా మధ్యన ఉండడం మాకు ఎంతో సంతోషదాయకం. ఈయన గురించి చెప్పాలంటే మా మసీదుకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ముందు చేపట్టారు, చేస్తున్నారు, ఇక ముందు కూడా చేస్తారని చెప్పేసి ఆయన వాళ్ళు ఎప్పుడు వెళ్ళి కలిసినా సరే మీ మసీదుకు ఎలాంటి విషయాలు కావాలో చూస్తాం, చెప్తాం, చేద్దాం అని చెప్పేసి చెప్తుంటారు. అది మసీదులకి ఈయన కాకినాడ పట్టణంలో ఉన్న మసీదులకి షాదీఖానాలకి చేపట్టిన పనులు, చేస్తున్న పనులు మీ అందరికీ తెలిసిందే. అంతేకాకుండా మనం వ్యక్తిగతంగా ఎవరికైనా ఆపదలు ఉంటే, మన ముస్లిం సోదరులు ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకి ఏదో పట్టా భూమి కావాలనో లేకపోతే పెన్షన్ కావాలనో వెళ్ళినప్పుడు వాళ్ళ అక్క శిష్యులు ఉంటారు, వాళ్ళ ద్వారా ఆయన వాళ్ళకి అందుబాటులో వాళ్ళకి కావాల్సిన అందుబాటులో చేస్తున్నారు. మన మంచి వ్యక్తిగా, మన బ్రదర్గా, మన చంద్రబాబు గారు మా సంరక్షణ ఉండడం, మా యొక్క ఆహ్వానాన్ని గమనించి ఈరోజు రంజాన్ వేడుకలో భాగంగా ఈరోజు ఇంటర్వ్యూలో మాతో పాల్గొనడం మాకు చాలా సంతోషదాయకం అండి. చంద్రబాబు గారు, మీకు మా యొక్క విన్నతి ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు ఇప్పుడు ఉన్న అసెంబ్లీలో మీరు చాలా సీనియర్ ఎమ్మెల్యే గారు. మా అందరి కోరిక ఏంటంటే మీరు కూడా చక్కగా ఒక మంచి మంత్రివర్గంలో చేరాలని చెప్పేసి మనం అలానే జీవిస్తున్నాం. నిజంగా ఈ టర్మ్లోనే మీరు మంత్రివర్గం ఛాన్స్ రావాలని మా మనసారా కోరుకుంటూ ఈరోజు మీ అందరికీ తమ యొక్క మెసేజ్ ఇవ్వాల్సిందిగా నేను మన ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను.